హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు వడలకి కాంబినేషన్ నేనేం కర్రీ చేశాననేది ఈ వీడియోలో అండి. వడలు వీడియో కావాలంటే మన ఛానల్కి వెళ్ళండి ఒకసారి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. గారెలు అయితే చూడని వాళ్ళు అయితే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికి కాంబినేషన్ బోటీ కర్రీ అండి. దేంతో అయినా తినొచ్చు, మటన్తో అయినా సరే, చికెన్తో అయినా సరే, బోటీ అయినా సరే, దేంతో అయినా సరే చాలా బాగుంటుంది. ఒకసారి గారెలు, ఈ పెసరపప్పు గారెలు ఇవి ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చింది. కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది, ఇది చాలా రుచిగా కూడా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంది, వేడిగా చాలా టేస్టీగా అనిపించింది. గారెలు ఇంకా బోటీ కర్రీ కాంబినేషన్. ఈ బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. బోటీని శుభ్రంగా కడుక్కొని మనము కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ రానివ్వాలి. తర్వాత మనం పక్కన తీసుకోవాలి. తర్వాత కర్రీ ఎలా తయారు చేయాలో ఒక 5-6 టేబుల్ స్పూను నూనె, బిర్యానీ మసాలా, కొంచెం ఆనియన్ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇంకా కొన్ని కరివేపాకు తీసుకోవాలి, చాలా టేస్టీగా వస్తుంది. తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిస్తే తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొద్దిసేపు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత మనము బోటీని శుభ్రంగా చేసుకున్న బోటీ కర్రీని ఇలా ఒకసారి చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చిందండి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా టమాటాలు మగ్గాక తర్వాత మనం బోటీ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ బోటీని కూడా వేసి తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా అయితేనే తొందరగా మగ్గిపోతుంది. తర్వాత బోటీ ఫ్రై చేశాక ఇక అలా అప్పుడు వేస్తే మగ్గదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఇలా మగ్గిపోయాక మనము బోటీని వేసుకోవాలి. నీళ్ళతో కాకుండా మనం ఉడకబెట్టిన బోటీని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా టేస్టీగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్కు తర్వాత బోటీ ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చి కారము, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. లాస్ట్కు కొబ్బరి పొడి వేసి కలిపి దించేస్తే కర్రీ అయిపోయినట్టండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.